నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తిలో ఉద్రిక్తత, విశారదన్ మహారాజ్ అరెస్టుపై బీసీ సంఘాల ఆగ్రహం. వనపర్తి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటనలో బాధితులను ఓదార్చేందుకు వెళ్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ ను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడంతో వనపర్తి రాజీవ్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం నిరసనలు మిన్నంటాయి. ధర్మ సమాజ్ పార్టీ, బీసీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ముందస్తు నోటీసు లేకుండా అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పడం దుర్మార్గమని రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు కార్తీక్ ఏకలవ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారుల హెచ్చరిక, విశారదన్ మహారాజ్ ను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన తప్పదు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారు. బడుగు వర్గాల నాయకుల గొంతు నొక్కాలని చూస్తే సహించమని జిల్లా కన్వీనర్ చిలుక బాలరాజ్ సాగర్ హెచ్చరించారు. ఆర్టీసీ విలీనం, పీఆర్సీ బకాయిలు, పని భారం తగ్గింపు వంటి ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వీరపాగ రామకృష్ణ ఆరోపించారు. డీఎస్పీ జెండాలతో జరిగిన ఈ ధర్నాలో కావలి, కురుమన్న, చిన్నపాగ, అశోక్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. పార్టీ నాయకులకు మరియు బీసీఎస్ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ గౌరవనీయులు పెద్దలు చిలుక బాలరాజ్ సాగర్ గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవ పెద్దలు కార్తీక్ ఏకలవ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వనపర్తి జిల్లా డీఎస్పీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గౌరవనీయులు వీరపాగ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. నేడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు నిన్న వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఆర్టీసీ కార్మికుడు మరణం తెలిసిన వెంటనే హుటాహుటిన ఉదయాన్నే పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న క్షణాలలో అడ్డంబడి మల్కాజిగిరి జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా హౌస్ అరెస్ట్ చేసి అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది బతికుందా లేదా? ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్యాయంగా, అక్రమంగా మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని చెబితే ఆ హామీలు నెరవేర్చకపోతే మనస్తాపన చెందినటువంటి శంకర్ గౌడ్ గారు చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి విశారదన్ మహారాజ్ గారిని అక్రమంగా ఖండించడం ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాపాలన అని మేము వనపర్తి జిల్లా డీఎస్పీ పక్షాన కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ఆర్టీసీ కార్మికులను పట్టించుకుంది నీవు, ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి మాట చెల్లుబాటు చేసుకుంది నీవు. నీ ప్రభుత్వం ఇంకా నీ ప్రభుత్వం దాష్టికమైన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు 45-50 వేల మంది కుటుంబాలు, 45-50 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఇట్లా నడి ఎండలో 3 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఇప్పటికి కూడా నీవు స్పందిస్తలేవు, చేస్తలేవు. ఇప్పటికి ఒక ప్రాణం బలి తీసుకున్నావు. ఈరోజు కూడా ఖమ్మం జిల్లాలో కానీ, అక్కడ నల్గొండ జిల్లాలో కానీ ఒక ఆర్టీసీ కార్మికుడు మరొకరు కూడా పెట్రోల్ వేసుకొని తలబెట్టుకొని సిద్ధపడి ఉన్నారు. ఇంతమంది చనిపోవాలి మీకు? నీవే కదా ప్రభుత్వం ఏర్పడక ముందుకు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేస్తాము, పీఆర్సీలు పెంచుతాము, మీకు ప్రతి ఒక్క డిమాండ్ మేము పరిష్కరిస్తామని చెప్పింది. మరి ఈరోజు అదే పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులంతా నడి బజారుకు రోడ్డు మీదకి ఎక్కితే మీకు ఏం తప్పిపోయింది? దాదాపుగా అమెరికా నుంచి, వివిధ దేశాల నుంచి అందాల పోటీలు ఏర్పాటు చేసి కిలోల బంగారాన్ని, కోట్ల రూపాయల డబ్బును దుర్వినియోగపరచడానికి నీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఒక ఆర్టీసీ కార్మికులు ప్రతిరోజు 45-50 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి ఇంటికి చేర్చేటువంటి ఆర్టీసీ కార్మికులు వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారి న్యాయమైన డిమాండ్లు అడిగితే ఆ డిమాండ్లు పరిష్కరించినటువంటి సీఎం ఉంటే ఎంత, ఊడితే అని మేము మరొకసారి మేము ఈ వేదిక మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అరెస్ట్ చేసిన ఖండిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను వనపర్తి పట్టణ కేంద్రంలో నడి బజార్లో తగలబెడతారని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ పోరాటం కానీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని వెంటనే విడుదల చేయకపోతే ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి దిష్టి బొమ్మను దాన కార్యక్రమాన్ని అడ్డుకున్నట్టు పోలీసులు అంతా ఇంకా ఇంత నిర్లజ్జగా పోలీసులు కూడా చేస్తా ఉంది. కాబట్టి పోలీసులు ఇంత దారుణంగా వివరించొద్దు. ఇది ప్రజాపాలన, ప్రభుత్వ పాలన. కాబట్టి ప్రజలంతా ఖచ్చితంగా దీన్ని గమనించాలా. ఇది ప్రజాపాలన కాదు, ప్రభుత్వ పాలన కాదు, ఇది రెడ్డి దొరక పరిపాలన. ఈ పరిపాలనలో అన్యాయంగా బీసీ ఎస్సీ సమాజం అంతా తరిగిపోతూ ఉంది.
విడుదల చేయాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని వెంటనే విడుదల చేయాలి. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని వెంటనే న్యాయం కోసం చేస్తున్న ప్రజానాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసిన పోలీసుల పట్ల ప్రశ్నిస్తూ నేడు వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరును ఖండిస్తూ వారి యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసి ప్రజా సమస్యల కోసం ఇంకా పోరాటం చేస్తున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా జేఏసీ జిల్లా నాయకులు మరియు ఎంపీ మన్యం మహారాజ్ గారు మాట్లాడుతున్నారు. గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే 2000 సంవత్సరం నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు అనేవి ఇప్పటివరకు కూడా ఏవి కూడా పరిష్కారం కాలేదు. చంద్రబాబు కాలం నుంచి చూసుకున్నా కానీ దాని తర్వాత తదనంతరం వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి, దాని తర్వాత వచ్చినటువంటి కేసీఆర్, దాని తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆర్టీసీ కార్మికులు పొట్టగొట్టిన వాళ్ళే తప్ప వాళ్ళ పొట్టిన నింపిన వాళ్ళ పాపన ఏ రోజు పోలేదు. మనం చూస్తున్నాం 2014 ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ముందుండి పోరాడారు. సకల జనుల సమ్మకాల నుంచి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ముందుండి కొట్లాడిన వాళ్ళే ఉన్నారు తప్ప సమ్మె లేదంటే ఉద్యమం ఇది ఏది జరిగినా ఆర్టీసీ కార్మికులు అనేవాళ్ళు ముందంజలో ఉంది. మన కోసం, మన రాష్ట్రం కోసం, స్వరాష్ట్రం కోసం వస్తే మన బతుకులు బాగుపడతాయనే నమ్మకంతో వాళ్ళు ముందుండి కొట్లాడారు. అట్లాంటి వాళ్ళకు పోయినటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ గారు న్యాయం చేయలేకపోయారు. ఆ ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం మారినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా కలిబోలు చెప్పి వాళ్ళని తేటం నుంచి వాళ్ళని సర్వజిత్ రెడ్డి గారు కూడా న్యాయం చేయలేకపోయారు. ఇట్లాంటి పరిస్థితులలో నిన్న శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరిచి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలని చెప్పేసి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ గారు వరంగల్కు ప్రయాణానికి సిద్ధమవుతుండగా బొల్లారం పోలీసులు వారిని అరెస్ట్ చేసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు నిర్బంధించారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది మీరు చెప్పడానికేనేమో ప్రజాపాలన అని చెప్తారు, మీరు చేస్తున్నది ఏమో ఆటోక్రసీ. అరే కొంచెం రాజ్యాంగం చదువుకొని రాండి నాయన, మీరు రాజకీయాలకు వచ్చే ముందర మీకు రాజ్యాంగం చదువుకోక ఓపిక లేకపోతే, చదువు రాకపోతే రాండి మా విశారదన్ గారు రాజ్యాంగం మీకు బోధిస్తారు. ఒక సిటిజన్కి ఏం బాధ్యతలు ఉంటాయి, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఏం బాధ్యతలు ఉంటాయి, ఒక పార్లమెంటేరియన్, ఒక ఎమ్మెల్యేకు, ఒక సీఎం ఏం పని చేయాలి, ఎట్లా చేయాలి అనే దానికి మేము బోధిస్తాం. మా విశారదన్ మహారాజ్ గారు మీకు తెలియపరుస్తారు. అరే మీరు రైతులను మోసం చేస్తారు, విద్యార్థులను మోసం చేస్తారు, ఆఖరికి ఆర్టీసీ కార్మికులను కూడా మోసం చేస్తారు. మీరు ఎవరికి న్యాయం చేశారు రేవంత్ రెడ్డి గారు? మీరు 2.5 ఏళ్ళు అరే మెస్సీ గారు వచ్చి ఫుట్బాల్ ఆడినంత ఖర్చు కాదు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే ఖర్చు. మెస్సీ గారు వచ్చి ఆయనతో నువ్వు నిక్కర్లు వేసుకొని నువ్వు స్టేడియంలో ఎగిరినంత సేపు కాదు, ఆయన ఖర్చు పెట్టిన ఖర్చు అంత కాదు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేసేది. నువ్వు అంగులు హార్బాటాలకు ఇచ్చే విలువ తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కార్మికులకు నువ్వు విలువ ఇస్తలేవు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. సింగరేణి కార్మికులు బొగ్గు నుంచి నిప్పు రవ్వలై రగులుతున్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఒక సాధారణ ఇవాళ ఎండనే 44 డిగ్రీలు ఉంది. మనం సహజంగా 44 డిగ్రీలకే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇంజన్ కాక 45 డిగ్రీల పైన ఉంటుంది. ఒక డ్రైవరు 45 డిగ్రీల ఇంజన్ కాక పనిచేస్తున్నాడు. అరే మీకు బుద్ధి ఉంటే, బుద్ధి జ్ఞానం ఏమన్నా కొంచెం ఉంటే వాళ్ళకి న్యాయం చేసే దిశగా మీరు సోయన తెచ్చుకొని అన్నా, లేదంటే నువ్వు ఒకరోజు స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేయి, వాళ్ళ కష్టాలు ఏందో తెలుస్తాయి. ఓ రోజు కండక్టర్ బ్యాగ్ వేసుకొని టికెట్లు కొట్టు, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. ఓ రోజు మెకానిక్ లాగా పనిచేయి, ఇంజన్ ఆయిల్ కారుతుంటే ఒక మెకానిక్ ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది, ఒక శ్రామిక్ వర్గం ఎంత కష్టపడుతుందో మీకు తెలుస్తుంది. ఇవేమి తెలియకుండా అప్పనంగా ఉద్దర మాటలు చెప్పి, కలిపల్లి మాటలు చెప్పి వాళ్ళని సర్వనాశనం చేసి ఈరోజు 50,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దానికి ఎవడు బాధ్యత వహిస్తాడు? వాళ్ళ కుటుంబాల నష్టానికి ఎవడు బాధ్యత? శంకర్ గౌడ్ గారి కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? నువ్వా, నీ ప్రభుత్వమా? ఏం పొన్నం ప్రభాకర్ గారు మీరు బీసీ మంత్రి అయి ఉన్నారు, మరి ఇప్పుడు చనిపోతున్న వాళ్ళు కూడా ఆయన కూడా మీ సామాజిక వర్గానికి చెందిన వాడే శంకర్ గౌడ్ గారు. మరి ఏం న్యాయం చేస్తావు? ఏం ముఖం పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోతున్నావు? నువ్వు ఒకసారి మళ్ళీ చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు, మీరు మళ్ళీ పునరాలోచన చేసి ఆర్టీసీ కార్మికులకు సరైనటువంటి న్యాయం చేయాలి. తక్షణమే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని వెంటనే విడుదల చేయాలి. అప్పటి వరకు మా ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. ఆర్టీసీ కార్మికులకు ప్రత్యక్షంగా మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. విశారదన్ మహారాజ్ గారి వెంటనే విశారదన్ మహారాజ్ గారి వెంటనే